అదేవిధంగా ద్వాపరే పానకం శ్రేష్టం. అదే ద్వాపరంలో కూడా పాదరసంతో చేసేటువంటి లింగాలను సిద్ధి చేశారంట. అయితే కలికాలం వచ్చేసరికి ఏ లింగాన్ని అర్చించమని చెప్తున్నారంటే పార్థివంతు కలియుగే. అంటే ఈ కలికాలంలో ఉండేటువంటి కలి ప్రభావం అనేది ఎప్పటికీ చూపిస్తూ ఉంటాడు. మనం తప్పులు చేస్తున్నామంటే ఆ కలి ప్రభావం అనేది ఉంది కాబట్టి తప్పులు చేస్తున్నాం. ఈ రోజు చేసేటువంటి మంచిగా చెడుగా అని ఆలోచించుకునే బుద్ధి జ్ఞానం భగవంతుడు ప్రసాదించినా కూడా కానీ చేసేటువంటి పనిలో ఆ ఆలోచన మర్చిపోయి బుద్ధిని అజ్ఞానంగా ఉంచుకొని ఆ చేసేటువంటి పనిలో కొన్ని తప్పులు కూడా చేస్తూ ఉన్నాం. అలాంటి తప్పులన్నీ కూడా ప్రాయశ్చిత్తం కావాలి అంటే మనిషి చేసేటువంటి యోగ్యత ఏమి సంపాదించుకోవాలంటే ప్రతిరోజు దాని పార్థలింగాన్ని చేసుకోవాలి. అంటే పార్థలింగం అంటే రోజు 365 లింగాలు చేసుకోమని చెప్పలేదు. ఒకసారి మట్టిని సేకరించినట్టు దాంతో లింగ రూపాన్ని తీసుకొని ఒకటే మట్టిని దాని విడిగిన భాగాలు కాకుండా ఆ తీసుకునేటువంటి మట్టిని ఒకటే దాంట్లో